ప్రజలండి బాగున్నారా? ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న విషయం అండి. అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు తప్పించుకొందురా ఎవరైనా, ఎంతటి గనులైనా. అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు తప్పించుకొందురా ఎవరైనా, ఎంతటి గనులైనా. అగ్ని వంటి శోధనలను తప్పించితివి దయాసాగర. చూచుచున్న దేవుడవు నీవేసయ్యా, చూడముచ్చటాయని సుకుమార శుమములైన నీ నేత్రాలంకృతము. ఇది నా వాగ్దానం అండి. 107వ కీర్తన 1 నుంచి 2 వచనాలండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు స్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. నిత్యముంటుందా? ఒక్కరోజు ఉంటుందా? ఒకరోజు ఉండిపోయే కృప కాదు, నిత్యం ఉండే కృప అనమాట. మనం బతికినంతకాలం, మనం ప్రభు చెంతకు వెళ్ళిన యుగ యుగములు ఉండే ఈ కృప. ఆయన దయాళుడు అని ఇక్కడ చెప్తున్నా. యెహోవా విమోచించిన వారు ఆ మాటలు పలుకుదురు గనుక. ఆయన మనల్ని విమోచించుకున్నాడు. మనం ఆయన ఆ మాటలు పలకాలి. ఏమని పలకాలి? ఆయన కృప నిరంతరం నిత్యముండునని మనం పలకాలంట. ఈరోజు వాగ్దానం ఏంటి మరి? విరోధుల చేతుల నుండి ఆయన విడిపించిన వారును, తూర్పు నుండి పడమటను, ఉత్తరం నుండి దక్షిణం నుండి, నానా దేశముల నుండి పోగు చేయబడిన వారు ఆ మాట పలుకుదురు గనక. అందరూ ఆయన ఆ మాటలు పలుకుదురుగాక. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మరి ఈ దినంలో వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానం బట్టి ప్రార్థన చేద్దాం. మరి చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభా, నీ దయ వల్ల మేము బ్రతుకుతున్నాం, నీ కృప వల్ల మేము జీవిస్తున్నాం ప్రభా. నీ కృప నువ్వే లేకుంటే మేమేమైపోదుమో ప్రభా. ఈ దినమునైనా ఈ వాగ్దానాన్ని బట్టి మమ్మల్ని నడిపించి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.